మంచు ఫ్యామిలీ అంటేనే మంచితనానికి పెట్టిన పేరు. అయితే ఈ మధ్య ఒక వివాదం ఈ కుటుంబంలో చెలరేగుతుంది. ఆ విషయాలేంటి, అందులోని వాస్తవాలేంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. మంచు ఫ్యామిలీలో సౌమ్యుడు ఎవరు? ఏ మంచు మనోజ్, బి మంచు విష్ణు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మోహన్ బాబు గారు, మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదంటూ మంచు ఫ్యామిలీ ప్రకటించింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఊహాజనితమైన ప్రచారాలు జరుగుతున్నాయని, అవన్నీ అసత్యాలేనని మంచు ఫ్యామిలీ తెలిపింది. ఎవిడెన్స్లు లేకుండా అసత్య ప్రచారాలను చేయొద్దంటూ ప్రకటించింది. అయితే మంచు మోహన్ బాబు కుటుంబం మంచు మనోజ్ తీరు వల్ల ప్రతిసారి వార్తల్లోకి ఎక్కుతోంది. మోహన్ బాబు సంతానం మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు నటులే తమకంటూ గుర్తింపులు తెచ్చుకున్నారు. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పెట్టారు. ప్రొడ్యూసర్ గా ఉన్నారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు నిర్వాహకునిగా, న్యూయార్క్ అకాడమీ విద్యా సంస్థ వ్యవస్థాపకునిగా, స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ, స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అధిపతిగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా అన్ని రంగాల్లో తమకంటూ ప్రత్యక్ష స్థానం పొందారు. అదే కుటుంబం నుంచి మంచు మనోజ్ కొన్ని సినిమాలలో నటుడిగా తప్ప మరే రంగంలోనూ ప్రవేశించలేదు. స్నేహితురాలిని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళకి ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత మరో స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నారు. విజయాలతో కాకుండా వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉన్నారు. ఇక మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. నటిగా, ప్రొడ్యూసర్ గా, వ్యాఖ్యాతగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇలా మంచు కుటుంబంలో ముగ్గురిని మంచి ప్రయోజకుల్ని చేసేందుకు మోహన్ బాబు తండ్రిగా తన పాత్ర నిర్వహించిన, కొడుకులుగా విష్ణు తండ్రి నాయకత్వాన్ని, విద్యా సంస్థల నిర్వహణను చేపట్టి వారసుడిగా కొనసాగుతుండగా, మంచు మనోజ్ మాత్రం కుటుంబంలో తగాదాలతో తండ్రి మీదే కేసులు పెట్టడంతో తండ్రి మెచ్చని తనయునిగా కొనసాగుతున్నారు. అదుపు తప్పిన కోపంతో, అర్హతకు మించిన ఆశతో, అర్థం లేని ఆవేశంతో మంచు మనోజ్ తనను తాను తగ్గించుకుంటూ తన కుటుంబ ప్రతిష్టను కూడా తగ్గించడానికి కృషి చేయడం విచారకరం. ఇప్పుడు రేగిన మంచు కుటుంబంలోని మనోజ్ మంటలు త్వరలోనే చల్లారుతాయని ఆశిద్దాం.